హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. మీ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలండి. సో మీ అందరి లైఫ్లో కూడా హోలీలో ఉన్న అన్ని రంగులు మీ లైఫ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. 900+ సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ లైక్ చేయండి. న్యూ మెంబర్స్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, హోలీ వీడియోలో హోలీ గురించి తెలుసుకుందాము. సో అసలు హోలీ అంటే ఏంటంటే అగ్ని అని అర్థం అండి. అసలు హోలీ ఎందుకు చేసుకుంటారు అనేది నాకైతే తెలియదండి. సో ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నాలాగా తెలియని వాళ్ళ కోసం నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. హోలీ అసలు రాక్షసుల రాజు హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు అనే విషయం అందరికీ తెలుసు కదా. సో ఈయనేంటి అంటే ఎప్పుడు విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడనమాట. కానీ ఆయన తండ్రి హిరణ్యకశిపుడికి మాత్రం ఆయన్నే పూజిస్తూ ఉండాలి అని చెప్పి ఉంటుంది. బట్ ఆయనకు ఆపోజిట్గా ఉండడం వల్ల హిరణ్యకశిపుడిని ఎలా అయినా సరే మట్టు పెట్టాలి అని చెప్పి అనుకుంటాడు. అలా చంపడం కోసం అని చెప్పి చాలా ప్రయత్నాలే చేశారు. కానీ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనాయి అన్నమాట. అప్పుడు ఫైనల్గా ఏం చేయాలి అని చెప్పి అనుకున్నారంటే ఆయన రాక్షసుని యొక్క చెల్లి హోలిక, ఆ సోదరిని హోలికని ఆమెకు ఉన్న శక్తిని ఉపయోగించి ప్రహ్లాదుని మంటల్లో ఆహుతి చేయాలని చెప్తాడనమాట. అప్పుడు ఆ హోలిక ఏంటంటే ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుందనమాట. అయితే విష్ణుమూర్తి మాయలతో ఆ ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడతాడు. ఆ మంటల్లో మాత్రం హోలిక అనే రాక్షసి మాత్రం మంటల్లో పడిపోయి చనిపోతుందన్నమాట. అలా దహనమైన రోజుని మనం హోలీ అని చెప్పి అనుకుంటారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి టైంలో హోలిక దహనం కూడా చేస్తారనమాట. అదే రోజున శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులు రంగులతో ఉత్సవాలు జరుపుకున్నారు అనేది కూడా ఒక ఆనవాయితీ ఉందన్నమాట. సో దాన్ని పురస్కరించుకుని మనం రంగులతోనూ పువ్వులతోనూ మనం అందరం కూడా ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇలా చేసుకోవటం వల్ల ఒకరికి మధ్య ఇంకొకరికి ప్రేమ సౌభాగ్యం వెల్లువిరుస్తాయని నమ్ముతారనమాట. యాక్చువల్గా మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే పూర్వం చెప్తున్నది మోదిగ పూలు ఉంటాయి కదండి. ఆ మోదిగ పూలు ఆరెంజిష్ ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట. సో ఆ ఫ్లవర్స్ని వాటర్లో నానబెట్టి ఉడకబెట్టిన వాటిని ఒక ఎల్లో కలర్ లిక్విడ్ వస్తుంది, దాంతో మనం హోలీ ఫెస్టివల్ చేసుకోవాలి. ఎందుకు ఈ టైంలో చేసుకోవాలంటే ఇది సంవత్సరానికి చివర ఇయర్ ఎండ్ కదండి. ఇది ఇయర్ ఎండ్ ప్లస్ సమ్మర్ టైం అవ్వడం వల్ల మన శరీరంలో ఒళ్ళంతా కూడా ఎట్లా చేతుల మధ్యలో చిన్న చిన్న పొక్కులు పేలిపోయి అలా ఉంటాయి కదా. ఆ చర్మ వ్యాధులన్నీ పోవడానికి ఈ పువ్వు మోదిగ పువ్వు అనేది ఆయుర్వేదంగా మంచిగా పనిచేస్తుంది. సో అందుకని దాంట్లో వచ్చిన లిక్విడ్ని మన మీద చల్లుకోవటం వలన మన చర్మ వ్యాధులన్నీ నశిస్తాయి. సో అందుకే ఆ మోదిగ ఫ్లవర్స్ని యూస్ చేసుకోవాలి అనేది ఆనవాయితీ అనమాట. ఇప్పటివరకు హోలీ ఫెస్టివల్ నేను అసలు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదండి. ఎందుకు మిస్ అయ్యామా అనే ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడూ బిజీ లైఫ్లో ఉంటాం కదా. ఇలాంటి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం వలన మన చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఒక కమ్యూనికేషన్ వస్తుంది, మన ఫ్యామిలీలో కూడా ఒక చిన్న ఎంజాయ్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇలా చేసుకోవడం మాత్రం చాలా బాగుంటుంది అనేది నాకైతే అనిపించింది. మేము ఎలా హోలీ సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. మా ఇంట్లో మా వారికి జోహితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నామండి. హోలీ సెలబ్రేషన్లో ఫస్ట్ ఇట్లా కలర్స్ అయితే మేము జల్లుకుంటున్నాం అనమాట. సో జోహికి ఆల్రెడీ స్కూల్లో హోలీ సెలబ్రేషన్ చేశారండి. సో అది చూశాడు కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి జోహి కూడా అడిగాడండి ఈ ఇయర్. సో అందుకని జోహి కోసం అని చెప్పేసి మేమందరం కూడా హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నాం. స్కూల్లో ఎలా అయితే చేశారో అట్లాగే జోహి నేను కలర్స్ రాసుకున్నామండి. నెక్స్ట్ వాళ్ళ డాడీ జోహి రాసుకుంటున్నారు ఇక్కడ. నిజంగా హోలీ సెలబ్రేషన్ మాత్రం నాకు ఫస్ట్ టైం చేసుకున్నాము, భలే సరదాగా అనిపించింది. జోహి అడగటము మేము చేసుకోవడం సింపుల్గా చిన్నగా ఒక 1 hour అయితే ఎంజాయ్ చేసామండి మేమందరం కలిసి.
ఇక్కడ మేము ముగ్గురం కూడా కలర్స్ రాసుకుంటున్నామండి. జోహి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు. నాకు కూడా పిల్లలతో ఉంటే ఆటోమేటిక్‌గా మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం కదా! నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ, జోహి ఇక్కడ కలర్స్ రాసుకుంటున్నారు. జోహి చూసారా మా అమ్మకి పిచ్చిగా కలర్స్ అన్నీ రాసేసాడనమాట. అయిపోయింది జోకంకి శనుపురి జోకంలో శనుపురి జోహి అయితే వాటర్స్ కూడా స్ప్రే చేసుకోవడానికి అవి పనిమాల తెచ్చుకున్నాడండి. ముగ్గురికి 3 అని చెప్పేసి తీసుకొచ్చాడనమాట. సో వాటితో పాటుగా వాటర్ బెలూన్స్ ఉంటాయి కదా, అవి కూడా తెచ్చుకున్నాడు. వాటర్ బెలూన్స్ అన్నీ కూడా ఫిల్ చేసి రెడీగా పెట్టుకున్నా అనమాట, ఒకళ్ళ మీద ఒకళ్ళ కొట్టుకోవడానికి అని చెప్పేసి. అది బాబు అయిపోయా అయిపోయింది కాదు నువ్వు కొడదు అప్పుడే ఓడిపి చేసుకుంటాడు అయిపోయింది. అట్లా ఉంటే మరి ఆంటీ మీ ఇద్దరు అడుగు తింటాను వస్తా మళ్ళీ పూర్తిగా తీయాలి, పూర్తిగా తీయాలి. దానిగా ఇక్కడ ఆడినంతసేపు జోహిత్ నేను ముగ్గురం కలిసి ఆడామండి. బట్ లాస్ట్కి వచ్చేసరికి వాటర్ బెలూన్స్లో ఒక పింక్ బెలూన్ నాకు ఇచ్చాడు. అది నేను పగలగొట్టేసరికి అదే కావాలని ఏడుస్తూనే ఉన్నాడనమాట. ఆ బెలూన్ కావాలని. ఎప్పుడు ఇంతేనండి, ఆడినంతసేపు మంచిగా ఆడతాడు, లాస్ట్కి ఏడుస్తాడు. ఫస్ట్ చూశారు కదా, ఇలా 12 వరకు ఏడుస్తూనే ఉన్నాడండి బెలూన్ కోసం అని చెప్పేసి. మా సెలబ్రేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.